వివేక హత్య కేసు గురించి మళ్ళీ షర్మిల గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగిందండి. ఇది గత 5 సంవత్సరాల నుంచే జరుగుతూనే ఉంది. ఈసారి ఆవిడ ఏమంటున్నారంటే సిబిఐ పైన ఆవిడ కొన్ని ఆరోపణలు చేయడంతో పాటు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని లాగుతున్నారు దీంట్లోకి. జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు, అందుకే ఆయన కాపాడే ప్రయత్నం మోదీ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు. సో అసలు వివేక హత్య కేసుకి అలాగే మోదీ గారికి ఉన్న సంబంధం ఏంటి, ఆవిడ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి కేసుని ఇంకా డిలే చేయటం, మరి ఇదంతా మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఇదంతా కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి మొత్తం కూలంకషంగా విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది సుప్రీంకోర్టు. ఏంటి కీలకమైన నిర్ణయాలు? సునీత హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద పెట్టిన కేసుల్ని, ఎవరు వీళ్ళ అన్న వైఎస్ షర్మిల వాళ్ళ సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండి కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తే ఆ కేసుల నుంచి బయటపడటానికి వీళ్ళ వల్ల కాల. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నిష్పక్షపాతంగా ఒక ఎంక్వైరీ జరిపించి వివేకానందరెడ్డి పిఏ ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నాడో అప్పట్లో పిఏ, ఆ కృష్ణారెడ్డిని లోబర్చుకొని జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకాన్ని బట్టబయలు చేశారు. అసలు ఈ కేసులు ఈ పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంటే బోగస్ కంప్లైంట్, అందులో ఎటువంటి వాస్తవాలు లేవు అని చెప్పి స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గర ఫైల్ చేసింది. ఈ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీత వీళ్ళిద్దరి గురించే కాదు, అప్పటి దర్యాప్తు అధికారి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా కేసులు పెట్టాడు. ఆ కేసుల్లో కూడా వాస్తవం లేదు అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, రాష్ట్ర పోలీసులు ఇచ్చిన రిపోర్టు మేరకు సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురు మీద కేసుల్ని కొట్టేసింది. అది ఎంత పెద్ద డెవలప్మెంటు! మామూలుగా అంటే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు మర్డర్ చేశారో ప్రపంచం మొత్తం తెలుసు, కానీ అది ప్రూవ్ చేయటానికి చాలా రకరకాల హర్డిల్స్ వస్తూ ఉన్నాయి. సాక్షుల్ని చంపుతున్నారో చచ్చిపోతున్నారో ఆ దేవుడికే తెలియాలి. సాక్షులు అయితే మాత్రం ఒక్కొక్కడు లేచిపోతున్నాడు. ఒక్కొక్క సాక్షి లేచిపోతూ ఉంటే పోలీసులు దర్యాప్తు చేసి ఆ కేసుల్ని దర్యాప్తు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సాక్షులందరూ లేచిపోయారు. ఆ కేసు దర్యాప్తు చేసి ఇందులో ఏం లేదు, ఇది మామూలుగానే చచ్చిపోయాడు అని రాసిస్తూ ఉంటే ఎట్లా చేయాలి? కేసును ముందరగట్ట తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఆఖరిగా చనిపోయిన అతను వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర కాపలాదారుడు, అతను చనిపోయిన దాని మీద కొన్ని అనుమానాలతోటి కేసు పెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, అధికారంలో ఉన్న వాళ్ళ అన్న కేసు మొత్తాన్ని డైల్యూట్ చేసేసి వివేకానందరెడ్డి క్యారెక్టర్ని దారుణంగా చిత్రీకరించి, అతనికి వేరే వైఫ్ ఉంది, ముస్లిం వైఫ్, వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు, వాడు వారసుడుగా రాజకీయ వారసుడుగా వస్తాడని ముందరగా ఊహించి ఈ సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి వాళ్ళ తండ్రిని వేసేశారు అని పబ్లిక్లో సాక్షిలో రాస్తే దిక్కు దివాణం లేదు కదా ఆ రోజున. అటువంటివన్నీ ఒక కొలిక్కు వచ్చినాయి కదా. తర్వాత ఏం చెప్పింది? మొత్తం తీసుకొని సిబిఐ విచారణలో గూగుల్ టేక్అవుట్లో వచ్చిన విషయాలన్నిటినీ సునీత, అంటే వివేకానందరెడ్డి కుమార్తె సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ చెప్పారు కదా.
అంటే ఏంటి? సిబిఐ దర్యాప్తు పక్కడబందీగా జరిగినట్టే లెక్క కదా. పక్కడబందీగా జరిగి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ టైంలో, హత్య జరిగిన టైంలో అని నిరూపించిన తర్వాత ఆ ఆధారాలని పెట్టి కదా సునీత చెప్పి ఇట్లా నా తండ్రికి ఇంకా న్యాయం జరగలేదు అది ఇదని చెప్పింది. అంటే సిబిఐ దర్యాప్తులో ఏ స్టేజ్లో అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందా షర్మిల? మరి ఇదంతా నేను జరిగిందంతా చెప్పాను. అంటే మొత్తం నేరస్తుల్ని ఫిక్స్ చేయటానికి సిబిఐ ఎంత కష్టపడ్డది, ఎంత ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా చేసింది. ఇదంతా చేసిన రామ్ సింగ్ని, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ని తప్పించటానికి, న్యాయపరంగానే తప్పించటానికి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కేసేసి, కేసు తొందరగా పూర్తి కావాలి అంటే ఎస్పీ స్థాయి అధికారి కన్నా పెద్ద స్థాయి అధికారిని కావాలని చెప్పి సుప్రీంకోర్టుని అడిగించి, సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసి రామ్ సింగ్ని తీసి పక్కన పడేసి వేరే ఆఫీసర్ని పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తెలియవా షర్మిలకి? అంటే చట్టబద్ధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని కొడుతున్నాడు, మొత్తాన్ని అందరినీ, న్యాయాన్ని కొడుతున్నాడు, ధర్మాన్ని కొడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి, అంటే బాగా డబ్బులున్న ఒక వ్యక్తి ఏ పనన్నా చేయొచ్చు అని క్షణక్షణానికి ప్రూవ్ చేస్తూ ఉంటే, అటువంటి పవర్ఫుల్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నుంచి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి ఈ వ్యవస్థలు ఎంత పెద్దగా ప్రయత్నం చేస్తున్నాయో మీరు గమనించండి. అందుకనే నేను ఇన్ని విషయాలు చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పా, సిబిఐ ఏం చేసిందో చెప్పా, సుప్రీంకోర్టు ఏం చేసిందో చెప్పా. ఈ కేసులన్నీ రామ్ సింగ్ మీద, సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని కొట్టేసింది సుప్రీంకోర్టు కాదా? మరి మీరు నరేంద్ర మోడీ, అంటే నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు కాబట్టి, నువ్వు పిసిసి అధ్యక్షుడు రాలేవు కాబట్టి, నువ్వు నరేంద్ర మోడీని టార్గెట్ చేయటానికి ఈ కేసును వాడుకుంటావా? తప్పు కదా షర్మిల? నీకేమన్నా చిత్తశుద్ధి ఉందా? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు నీ చెల్లెలు సునీతకి సపోర్ట్ ఇవ్వు, నైతికంగా సపోర్ట్ ఇవ్వు. నీకు ఆధారాలు ఉంటే ఇవ్వు. నువ్వు ఆ రోజున ఇచ్చిన ఎఫిడవిట్ని పబ్లిక్లో పెట్టు. ఇటువంటివన్నీ చెయ్యి. సుప్రీంకోర్టుకి నువ్వు కూడా వెళ్ళావా సుప్రీంకోర్టుకి? నువ్వు ఎప్పుడన్నా ఎందుకు వెళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళు. నేను కూడా ఇంప్లీడ్ అవుతానండి, నాకు కూడా బాబాయ్ అవుతాడు, చంపింది మా అన్న అండి అని నువ్వు చెప్పు. చంపింది మా అన్న తమ్ముడు, అన్న తమ్ముడు ఎవడో ఉన్నాడు కదా, బలానా వాడు చంపాడండి, వాడి మీద నాకు డౌట్ అని చెప్పి నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు. సిబిఐకి ఏమి ఇచ్చావు? పొలిటికల్ గేమ్ వల్ల ఈ హత్య జరిగిందని ఇచ్చావు. డైరెక్ట్గా పేర్లు ఎందుకు రాసేవాళ్ళ? సునీత రాసిచ్చింది, పేర్లు రాసిచ్చింది, ఎవరెవరు చంపారో పేర్లు రాసిచ్చింది, నువ్వు కూడా ఇవ్వట్లా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వివేకానందరెడ్డి మర్డర్ కేసుని రాజకీయానికి వాడుకోవటానికి ప్రయత్నిస్తున్న షర్మిలని అందరూ ఖండించాలి. రాజకీయానికి వాడుకోవద్దు. నీ బాబాయిని మీ అన్నలో, తమ్ములో, బాబాయ్లో ఎవడో చంపాడు. ఎవరు చంపారు అనేది సిబిఐ చెప్పింది. దీన్ని పొలిటికల్ గేమ్గా మార్చద్దు. ఇది నేను షర్మిలకి ఇచ్చే అడ్వైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.